ప్రస్తుతం అందబడినారు టీఆర్ఎస్ ముఖ్య నేత పెద్దపల్లి ఎంపీ సుమన్ గారు. ఇటీవల కోదండరామ్ గురించి మీరు చేస్తున్న ప్రకటనలు చూస్తే మీకు కోదండరామ్కి వ్యక్తిగతంగా ఏదైనా ఇష్యూ ఉందా అని అనుమానం కలుగుతుంది, నిజమా? మాకు కోదండరామ్ గారికి వ్యక్తిగతంగా ఏముంటుందండి, సమస్య లేదు. కానీ ఎప్పుడు కోదండరామ్ తిట్టాల్సి వచ్చినా టీఆర్ఎస్ వైపు నుంచి మొదట వినిపించేటువంటి పేరు సుమంది. ఎందుకు అంటే కోదండరామ్ గారు పర్సనల్ ఎజెండాతోని, రాజకీయ దురుద్దేశాలతోని మా పార్టీని, మా ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నటువంటి క్రమంలో డెఫినెట్గా ప్రభుత్వంలో బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తిగా రియాక్ట్ కావాల్సి వస్తుంది. వారి స్పందనకు నాది ప్రతిస్పందన మాత్రమే. టీఆర్ఎస్లో ఎంతమంది ముఖ్య నాయకులు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, పార్టీలో సీనియర్ లీడర్లు ఉన్నారు. వారందరూ కాదని కోదండరామ్ తిట్టాలి అంటే మొదటి వ్యక్తి సుమన్. కారణం ఇది తిట్టడం కదండి, తిట్టడం అనే పదం కరెక్ట్ కాదు. కోదండరామ్ గారు మా పైన చేస్తున్నటువంటి ఆరోపణలు కానీ, మా పైన చేస్తున్నటువంటి విమర్శలు కానీ, వాటన్నిటికీ సమాధానం చెప్పే ప్రయత్నం మేము చేస్తున్నాం. ఎందుకంటే మేము ఇవాళ ప్రజలకు జవాబుదారీ. వారు ఒక మాట మాట్లాడినప్పుడు మేము ఎవరం కూడా స్పందించకపోతే ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్తాయి. కాబట్టి అబద్ధాన్ని పదే పదే మాట్లాడడం ద్వారా దాన్ని నిజమని నమ్మించే ప్రయత్నం వారు చేస్తున్నప్పుడు వాస్తవాలు ఏందనేది ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంటుంది. కాబట్టి నేను స్పందిస్తున్నా. ఈ ప్రొఫెసర్ని చాలా గౌరవంగా మాట్లాడినటువంటి టీఆర్ఎస్ నాయకత్వం ఈరోజు అదనంగా మరో 2 అక్షరాలు కూడా చేర్చి మరీ మాట్లాడుతుంది. కారణం కోదండరామ్ గారు ఆనాడు ఉద్యమ సమయంలో మాతో పాటు ఉన్నటువంటి మాట వాస్తవం. కోదండరామ్ గారిని జేఏసీ చైర్మన్గా నామినేట్ చేసింది కేసీఆర్ గారు. ఈ విషయం ప్రపంచమంతా తెలుసు. కానీ కోదండరామ్ గారికి ఎన్నికలకు ముందు, తెలంగాణ రాష్ట్ర సాధన క్రమంలో, రాష్ట్రాన్ని సాధించుకునే సందర్భంలో ఎన్నికల ముందు కోదండరామ్ గారి ఎజెండా మారిపోయింది. కంప్లీట్గా కాంగ్రెస్ పార్టీ మనిషి అయిపోయినారు. సో ఆ సందర్భంలో మొదటి నుంచి 2014 ఎన్నికల్లో వారు మాకు సపోర్ట్ చేయలే. వారి అనుచరులకు కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇప్పించుకున్నారు. 2014 ఎన్నికల తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత డే 1 నుంచి ప్రభుత్వం మీద దాడి పెడతా ఉన్నాడు. ఇంతసేపటికి టీఆర్ఎస్ ప్రభుత్వం మీద దాడే తప్ప కేంద్ర ప్రభుత్వం నుంచి జరగాల్సిన కార్యక్రమాల విషయంలో మాట్లాడారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి జరగాల్సినటువంటి పనుల విషయంలో మాట్లాడారు. ఎంతసేపటికి టీఆర్ఎస్ ప్రభుత్వం మీదనే దాడి చేయడం వారి వైఖరి ఏందో తెలియజేస్తూ ఉంది. కాబట్టి కోదండరామ్ గారిలో మార్పు వచ్చింది. కోదండరామ్ గారు మారిపోయినారు. కంప్లీట్ కండువా వేసుకొని కాంగ్రెస్ పార్టీ మనిషిగా ఇవాళ కోదండరామ్ గారు తయారైపోయారు. అందుకోసమే కోదండరామ్ కాస్త ఇప్పుడు కోదండరామ్ రెడ్డి అయిపోయాడా మీ దృష్టిలో? కోదండరామ్ గారు రెడ్డే కదా. అప్పుడు కోదండరామ్ గారు చాలా గౌరవంగా సంబోధించేవాళ్ళు. కోదండరామ్ గారు ఇప్పుడు కూడా గౌరవంగా సంబోధిస్తున్నాను. నేను కోదండరామ్ గారు అంటే కానీ అదనంగా 2 అక్షరాలు చేర్చడం వెనక ఒక ఉద్దేశం ఆపాదించేటువంటి ప్రయత్నం. ఇవాళ బాలకృష్ణ ఎవరంటే ఎవరైనా ఎస్సీ అని చెప్తారు, కోదండరామ్ గారు ఎవరంటే ఎవరైనా రెడ్డి అని చెప్తారు. కానీ ఒకసారి ఈ వీడియో గమనిస్తే చాలా క్లియర్గా ఆ రోజు కేసీఆర్ గారే కోదండరామ్ని చూపిస్తూ బంగారు ముద్దలా ఉన్నాడు మా కోదండరామ్ అని చెప్పినటువంటి మాట. దీని సమాధానం కోదండరామ్ కోదండరామ్ సార్ ఎంత ముద్దుకున్నాడా బంగారం వాళ్ళు. కోదండరామ్ ముఖం ఎంత అందంగా ఉన్నది, ఆ టీజేఎస్ గారి ముఖమే తప్పాడయ్యి. ఈ బంగారు ముద్దలాంటి కోదండరామ్ పట్టుకొని బురద అంటావురా సన్నాసి, ఒక మంచివా? ఇలా 4 కోట్ల ప్రజల ఆకాంక్షకు ప్రతీక తెలంగాణ రాజకీయ జేఏసీ అధ్యక్షులు కోదండరామ్, ఆయనను పట్టుకొని బురద అంటావు. ఏ విధంగా మాట్లాడతావు? ఎన్ని గుండెలు నీకు? సోషల్ మీడియాలో చాలా హాట్ కేక్లా సర్క్యులేట్ అవుతుంది. నేను అదే అంటా ఉన్నా మురళి గారు. ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కోదండరామ్ గారు మాతో ఉన్నప్పుడు మంచిగానే ఉన్నారు. రాష్ట్ర సాధన క్రమంలో ముందుకు పోతున్నటువంటి క్రమంలో వారి రాజకీయ ఉద్దేశాలు మారినాయి, వారి వైఖరి మారింది, కాంగ్రెస్ పార్టీకి దగ్గరైనారు. 2014 ఎన్నికల్లో సపోర్ట్ చేయలేదు. కేసీఆర్ గారి మాటల ప్రకారమే చూసుకున్నా బంగారు ముద్దు లాంటి కోదండరామ్ 2014 ఎన్నికల ముందు వారు కాంగ్రెస్ పార్టీతోని కలిసిపోయినారు. వారి అనుచరులకు కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇప్పించుకున్నారు. 2014లో టీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల ప్రచారంలో ఎక్కడ కూడా వారు పాల్గొనలేదు. కానీ మీరు చూస్తే 13 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల కోసం వారు ప్రచారం చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ గజ్వేల్ నియోజకవర్గంలో కేసీఆర్ గారికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి ప్రతాప్ రెడ్డి గారికి ప్రచారం చేస్తున్నారు. మీరు ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు కనిపిస్తుంది సుమన్ గారు. కోదండరామ్ గారు చేస్తున్నటువంటి పనులు మేము చెప్తా ఉన్నాం, వారు చేసినటువంటి పనులు చెప్తా ఉన్నాం. ఆయన ఎక్కడ బహిరంగంగా నేను ఎక్కడ కాంగ్రెస్ పార్టీ విధానాన్ని సపోర్ట్ చేస్తున్నట్టు ప్రకటించట్లేదు. కానీ మీరు మాత్రం కోదండరామ్ని, జేఏసీని మొత్తం కాంగ్రెస్ అకౌంట్లో వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కాంగ్రెస్కి అదనంగా బలం చేకూర్చేటువంటి ప్రయత్నమా? నేను అదే అంటా ఉన్నా. కండువా వేసుకొని కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఇవాళ కోదండరామ్ గారు. అది జేఏసీ కాదండి. ఆనాడు తెలంగాణ జేఏసీలో అన్ని రాజకీయ పార్టీలు ఉండే, ఉద్యోగ సంఘాలు ఉండే, జర్నలిస్టులు ఉండే, లాయర్లు ఉండే. ఇవాళ ఎవరు లేరు. కేవలం కోదండరామ్ గారు, కొంతమంది మనుషులు, వారికి సంబంధించినటువంటి వ్యక్తులు తప్పితే ఎవరు లేరు. ఇటీవల కాలంలో జేఏసీలో జరుగుతున్న పరిణామాలు గమనిస్తుంటే జేఏసీలో చాలామంది నాయకులు బయటకు వెళ్ళిపోతున్నటువంటి తీరు, దాని వెనకాల కూడా అధికార పార్టీ వస్తూ ఉందనుకోవాలా? మాకేం సంబంధం లేదు. ఇవాళ జేఏసీ చైర్మన్గా కోదండరామ్ గారు
ఆనాడు ఉద్యమంలో అందరిని కలుపుకొని పోయేటట్టుగా వారి పనితీరు ఉండేటట్టుగా కేసీఆర్ గారు మేము చూసుకున్నాం. ఆనాడు పెద్దన్న పాత్ర టీఆర్ఎస్ పార్టీది, ఉద్యమంలో అంతా కేసీఆర్ గారే చూసుకున్నారు కాబట్టి ఆనాడు ఏం జరగలే. ఇవాళ వారు ఒంటెద్దు పోకర్లు పోతున్నారని వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళే చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. అవి నచ్చిన వాళ్ళే ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు తప్పితే వాళ్ళ దగ్గర జరిగేటటువంటి వాటికి మాకు సంబంధం లేదు. జేఏసీ కూలిపోవాలి అని చెప్పి ఉద్యమ సందర్భంలో కొంతమంది కోరుకున్నారు. కానీ ఇప్పుడు జేఏసీ కూలిపోవాలి అని చెప్పి ఉద్యమం తర్వాత, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరికొంతమంది కోరుకుంటున్నారు. అది జరగలేదు, ఇది జరగదు అన్నది కోదండరాం వ్యాఖ్య. మీ సమాధానం? ఆనాడు ఉన్నది టీజేఏసీ, అది వేరు. ఈనాడు ఉన్నది కేజేఏసీ, కోదండరాం గారి జేఏసీ, ఇది వేరు. కాబట్టి ఆ రెండింటికి తేడాను మనం గమనించాలి. కానీ అప్పటికి ఇప్పటికీ ఏం మార్పు వచ్చింది అంటే దాని వెనకాల అధికార పార్టీ జేఏసీ కూలిపోవాలి అనేటువంటి కోరికే కనబడుతుందా? ఎవరు కూలిపోవాలి, ఎవరు ఏదో కావాలనేటటువంటి ఆలోచనలు మాకు లేవు. ప్రజలు మమ్మల్ని నమ్మి మాకు అధికారాన్ని అప్పచెప్పినారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఏమేం చేయాలో, ఏమేం చేస్తామని మాట ఇచ్చినా అవన్నీ చేసే ప్రయత్నంలో మేము ముందుకు సాగుతాం. ఎవరెన్ని విమర్శలు చేసినా, ఎవరెన్ని కుట్రలు చేసినా వాటిని తిప్పికొడుతూ మేము ముందుకు పోతాం తప్పితే ఎవరో కూలిపోవాలి, ఎవరో ఏదో అయిపోవాలని ఇతరుల గురించి ఆలోచించేంత సమయం కూడా మాకు లేదండి. ఇంతమందిని కలుపుకుపోతామని చెప్తున్నటువంటి టీఆర్ఎస్ నాయకత్వం కోదండరాం, నేను ఒక ప్రశ్న అడుగుతాను అండి మురళి గారు. వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రజలు ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఆనాడు బాధ్యతలు స్వీకరించారు. ఇవాళ ఇంతమంది కోదండరాం అని మాట్లాడుతున్నారు కదా. కనీసం ఆనాడు కోదండరాం గారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినరు, వారికి శుభాకాంక్షలు చెప్తామని వచ్చి కలిసిండా అండి? నాకు సూటి ప్రశ్న. అంటే వారు ఆనాడు బాధపడ్డాడు, మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేకపోయిందే, టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందే, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినరే అనేటటువంటి బాధలో కనీసం కేసీఆర్ గారిని కలిసి శుభాకాంక్షలు చెప్పే సంస్కారం లేనటువంటి వ్యక్తి కోదండరాం గారు. నిరుద్యోగుల గురించి కోదండరాం అడిగినటువంటి ప్రశ్న. ఇటీవల ఆయన తీసుకున్న నోటి ర్యాలీ కూడా ఒక పర్పస్ కోసం తీసుకున్నటువంటి ర్యాలీ. ప్రభుత్వం కూడా దాన్ని ఎందుకు అణిచివేయాలని చెప్పి వ్యవహరించింది అంటే? ప్రభుత్వం మేము అణిచివేయాలని వ్యవహరించలేదండి, ఇది రాంగ్ మోషన్. నిరుద్యోగుల ర్యాలీ ఫ్లాప్ అయింది అని చెప్పి ప్రభుత్వం ఈరోజు మీసాలు మేలేసుకుంటుంది. కానీ నిరుద్యోగుల సమస్యను అయితే మేము హైలైట్ చేయగలిగాము అనేది కోదండరాం చేస్తున్నటువంటి కామెంట్. అంగీకరిస్తారా, అంగీకరించారా? మా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా అసెంబ్లీ వేదికగా 1,07,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పినారు. ఆ 1,07,000 ఖాళీలని భర్తీ చేయడం మా బాధ్యత. 5 ఏళ్లకు ప్రజలు మాకు ఓట్లేసే అవకాశం ఇచ్చినారు. ఈ 5 ఏళ్లలో 1,07,000 ఉద్యోగాలను మేము భర్తీ చేస్తాం. ఇప్పటికే టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో కొన్ని భర్తీ చేసినాం, సింగరేణి జెన్కో ఆధ్వర్యంలో కొన్ని భర్తీ చేసినాం, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులరైజేషన్ కొంత జరుగుతూ ఉంది. ఇదంతా ప్రాసెస్లో ఉంది. రకరకాలైనటువంటి ప్రకటనలు అధికార పార్టీ వైపు నుంచి వస్తున్నాయి. కొంతమంది 28,000 చేసే ఉంటున్నారు, కొంతమంది 30,000 చేసే ఉంటున్నారు, కొంతమంది 35,000 చేసే ఉంటారు. అసలు ఇంతకీ ప్రభుత్వమే ఎందుకు ఒక ఎంప్లాయ్మెంట్కి సంబంధించినటువంటి క్యాలెండర్ రిలీజ్ చేయదు అన్నది ఈరోజు విపక్షాలు అడుగుతున్నటువంటి మాట. ఎందుకు? ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఎక్సెప్ట్ యూపీఎస్సీ ఉద్యోగాలకు సంబంధించి ఒక క్యాలెండర్ని రిలీజ్ చేసేటటువంటి పరిస్థితి ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు. ఇవాళ మేమంటున్నది కూడా చాలా స్పష్టంగా 1,07,000 ఖాళీల భర్తీ ప్రక్రియ ప్రారంభమైంది 5 ఏళ్ల కాలంలో. ఇప్పటికే చాలా వరకు నేను మీకు ఆ వివరాలు కూడా చాలా అథెంటిక్గా ఇవ్వదలుచుకున్నా. ఇప్పటికే టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో 5,936 ఉద్యోగాలు, సింగరేణిలో 5,105 ఉద్యోగాలు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో 2,345 ఉద్యోగాలు, ఆర్టీసీలో 3,956 ఉద్యోగాలు, పోలీస్ డిపార్ట్మెంట్లో 10,442 ఆర్డర్స్ ఇష్యూ అయినటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు, మొత్తం కలుపుకుంటే 28,627 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఆల్రెడీ వేగవంతమైంది. ఇందులో కొంతమంది ఉద్యోగాలు పొందినారు. విద్యార్థి నాయకుడిగా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి నేరుగా పార్లమెంట్లోకి వెళ్ళారు. అతి చిన్న వయసులోనే పార్లమెంట్లోకి అడుగుపెట్టే అవకాశం దొరికింది. కానీ ఈ 2.5 ఏళ్లలో మీరేం చేశారు ఉద్యోగులు, ప్రత్యేకించి విద్యార్థులకి అంటే? ఉస్మానియా యూనివర్సిటీలో 7 కోట్ల మెస్ బకాయిల మాఫీ విషయంలో ముఖ్యమంత్రి గారి దృష్టికి ఆ అంశాన్ని నేనే తీసుకెళ్ళిన. ముఖ్యమంత్రి గారు మాఫీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆల్రెడీ జీవో ఇష్యూ అయింది, అదంతా కూడా అయిపోయింది. అదే కాకుండా ఇంతవరకు మాఫీ కాలేదు అన్నది విద్యార్థుల మాట. జీవో కాపీ పంపించమంటే TV9కి నేను పంపిస్తాను. జీవో కాపీ పంపిస్తారు, జీవో ఉంది, కానీ అది గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంటేషన్లోకి రావాలి కదా. మీకు ఏదైనా అనుమానం ఉంటే TV9 వాళ్ళు ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రామచంద్ర గారిని కనుక్కోవచ్చు. మీరు ఆ విషయానికి సంబంధించి ఆల్రెడీ చాలా సందర్భాల్లో కామెంట్ చేసినప్పటికీ, మీరు ఈ విషయం గురించి యూనివర్సిటీ విద్యార్థులకు ఒక బహిరంగ లేఖ రాసినప్పటికీ, నిన్న నిరుద్యోగ ర్యాలీ సందర్భంలో కూడా ఈ కామెంట్ ప్రధానంగా చర్చకు వచ్చింది, అవునా కాదు? కొంతమంది కావాలని ప్రతిపక్ష పార్టీలకు చెందినటువంటి విద్యార్థి సంఘాల నాయకులు దాన్ని వివాదం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ 7 కోట్ల మెస్ డ్యూస్ అన్ని కూడా మాఫీ అయిపోయినాయి. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే యూనివర్సిటీ రిజిస్ట్రార్ కానీ వైస్ ఛాన్సలర్ గారిని కనుక్కోవచ్చు. ఈరోజు పాలమూరు యూనివర్సిటీ వన్ ఆఫ్ ది ప్రెస్టీజియస్ యూనివర్సిటీ అని చెప్పి ప్రభుత్వం చెప్తోంది చాలా గొప్పగా. కానీ అక్కడ ఫ్యాకల్టీ విషయం తీసుకుంటే ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో మీకు తెలీదా?
గతంలో ఏం జరిగిందంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు గతంలో ఉన్నటువంటి ఆంధ్ర పాలకులు జిల్లాకు ఒక యూనివర్సిటీ అన్నట్టు ఎట్లా పడితే అట్లా ఇష్టం వచ్చినట్టు ఇచ్చుకుంటూ పోయినారు. దానివల్ల వాళ్ళు యూనివర్సిటీలు ఇచ్చుకుంటూ పోయినారు. మన అధికారంలోకి వచ్చి 2 నెలలు గడిచిపోయింది. నేను అదే అంటున్నాను. ఇంకా రాజశేఖర రెడ్డి గురించో లేకపోతే అంతకుముందు ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం గురించో మాట్లాడుతూనే ఉండదలుచుకున్నావా? గతంలో ఉన్నటువంటి పాపాలు కొన్ని వెంటాడుతాయి కదా, వాటిని సరిదిద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సరిదిద్దాలంటే 2.5 సంవత్సరాల సమయం సరిపోదు. డెఫినెట్గా ఇప్పుడు యూనివర్సిటీలన్నింటినీ కూడా స్ట్రెంథెన్ చేసే విషయం కానీ, యూనివర్సిటీలో ఉన్నటువంటి ఖాళీలు భర్తీ చేసే విషయం కానీ, యూనివర్సిటీలకు పెద్ద ఎత్తున నిధుల కేటాయింపు విషయం కానీ, వీటిలో ఇప్పటికీ ప్రభుత్వానికి ఒక క్లారిటీ వచ్చింది. ఖచ్చితంగా వాటన్నిటి చేయబోతా ఉన్నాం. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో డైరెక్ట్ యూనివర్సిటీలకు ఒక 1000 కోట్ల నిధి డైరెక్ట్గా పెట్టాలని ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ అనౌన్స్ చేసిండ్రు. ఆ దిశగా మా ప్రయత్నాలు జరుగుతాయి. KG to PG ఉచిత విద్య అన్నది టీఆర్ఎస్ నాయకత్వం తన మేనిఫెస్టోలో చాలా ప్రముఖంగా పెట్టినటువంటి అంశం. 2.5 అయింది, 2 సంవత్సరాల 9 నెలలు అయింది. ఇంతవరకు ఏం చేయగలిగారంటే, నేను చెప్తున్న గురుకుల విద్యా సంస్థలన్నీ దాంట్లో భాగమే కదా. ఇప్పుడు KG to PG విద్యా విధానంలో కొన్ని భాగమే. గురుకుల విద్యా సంస్థలు, కొన్ని కాలేజీలు పెట్టడం వల్ల కాదు కదా, మొత్తం ఓవరాల్ గా ఇంటోటో మీరు చేస్తామని ఇచ్చినటువంటి కమిట్మెంట్. కొన్ని కాదండి. మేము ఏమంటున్నామంటే ఓవర్ ద నైట్ ఏది జరగదు. ఒక సంవత్సరంలో 2 సంవత్సరంలో ఏది కాదు. మీరు గమనించినట్టయితే రాష్ట్రం మొత్తం మీద వల్ల స్కూళ్ళల్లో 24 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో 3 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. ఓవర్ ద పీరియడ్ ఆ స్కూల్స్ను తగ్గించుకుంటూ ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ను పెంచుకుంటూ సిస్టమేటిక్గా పోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతే తప్ప ఎట్లా పడితే అట్లా చేస్తామంటే కూడా అది కుదరదు. ఇవాళ ఎవరు ఊరుకునేటటువంటి పరిస్థితులు కూడా ఉండవు. టైం టు టైం చేసుకుంటూ మా ప్రభుత్వం చేస్తూ ఉంటారు. కానీ ఈరోజు 2 సంవత్సరాల 9 నెలలు అయినా కూడా అధికారంలోకి వచ్చి కనీసం ఒక్క డిఎస్సీ అయినా సరే టీఆర్ఎస్ నాయకత్వం ఇవ్వగలిగిందా అంటే? అతి త్వరలో డిఎస్సీ నోటిఫికేషన్ రాబోతా ఉంది. ఇప్పటికే ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసి అసెంబ్లీలో అతి త్వరలో దాదాపు 10-15 ఇదే వేదిక మీద డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి కడియం శ్రీహరి గారు వారే స్వయంగా చెప్పినటువంటి మాట, త్వరలో డిఎస్సీ వస్తుందని చెప్పి ఏడాది అయింది. ఇప్పటికి ఖచ్చితంగా వస్తుందనే చెప్తున్నాం కదా. రాదు అని మేమేం చెప్పట్లేదు కదా. త్వరలో వస్తుంది. త్వర ఎప్పుడు? ఏడాది అయింది. ఇప్పుడు వీలైనంత తొందరలో వస్తుంది. అలా కలక్షేపం చేసుకుంటూ వెళ్ళిపోవాలని అటువంటి ఆలోచన మాకేం లేదు, అటువంటి ఉద్దేశాలు కూడా మాకేం లేవు. ఖచ్చితంగా విద్యారంగాన్ని పటిష్టం చేయాలి అంటే ఖచ్చితంగా టీచర్ల రిక్రూట్మెంట్ జరగాలి. రేషనలైజేషన్ అనేది ఒక ఇంపార్టెంట్ ఇష్యూ. ఈరోజు చాలా సీరియస్గా టీచర్లందరూ ఆందోళన పడుతున్న విషయం. దానికి క్లారిటీ ఇవ్వాలి. ఇవేవి క్లారిటీ ఇవ్వకపోతే విద్యా వ్యవస్థ ఏ రకంగా పటిస్తుంది? దానికి సంబంధించి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కడియం శ్రీహరి గారి నేతృత్వంలో ఇప్పటికే ఒక సమగ్రమైనటువంటి అవగాహనకు వచ్చింది. అతి త్వరలో డిఎస్సీ నోటిఫికేషన్ రాబోతూ ఉంది. ఇవాళ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా డిఎస్సీ వస్తుందని ఆశతో మంచిగా చదువుకుంటా ఉన్నారు. వాళ్ళని మంచిగా చదువుకోమని కూడా కోరుతా ఉన్నాం. అతి త్వరలో మీరే చూస్తారు డిఎస్సీ నోటిఫికేషన్ వస్తుంది. కోదండరాం లాంటి ప్రొఫెసర్లు ఆ విషయాన్ని రైజ్ చేస్తే టీఆర్ఎస్ నాయకత్వానికి ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ కోపం వస్తున్నట్టుంది. కోదండరాం గారే కాదండి, మురళి గారు మీరు కూడా ఏదైనా విషయాన్ని రేజ్ చేస్తే మేము డెఫినెట్గా అడ్రస్ చేస్తాం. ఎందుకంటే మేము ప్రజలకు జవాబుదారీ. ఎవరు మాట్లాడినా కూడా వాటికి మేము రెస్పాండ్ అవుతాం. అంతే తప్ప ఎవరి మీద మాకు కోపాలు ఎందుకు ఉంటాయండి? కోదండరాం వెనకాల ఉద్యమ ద్రోహులు ఉన్నారు అంటూ మీరు పదే 100%. రేవంత్ రెడ్డి ఎవరండి? ఉద్యమకారుడా? జైపాల్ రెడ్డి ఎవరండి? ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎవరండి? డీకేఆర్ని ఎవరండి? చెప్పండి మీరంతా. వీళ్ళంతా ఎవరు? ఈరోజు క్యాబినెట్లో ఉన్నటువంటి వ్యక్తులు. ఆన్ ది అదర్ సైడ్ డెఫినెట్గా ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు ఈరోజు టీఆర్ఎస్ క్యాబినెట్లో ఉన్నారు. ఈటెల రాజేందర్ గారు లేరా టీఆర్ఎస్ క్యాబినెట్లో? ఎట్ ద సేమ్ టైం జూపల్లి కృష్ణారావు గారు ఎంతమంది కేసీఆర్ గారిని వ్యక్తిగతంగా కూడా జూపల్లి కృష్ణారావు గారు తెలంగాణ రాష్ట్రం అదొక కళ అని చెప్పి మాట్లాడిన వ్యక్తులు, తెలంగాణ రాష్ట్రం అని వెటకారం చేసిన వాళ్ళు, కేసీఆర్ గారు వస్తే సికింద్రాబాద్లో చూసుకుంటామని చెప్పిన వాళ్ళు, ఉద్యమ నాయకుల్ని కర్రలతో కొట్టిన వాళ్ళు, కట్టెలతో బాదిన వాళ్ళు కదా ఇప్పుడు క్యాబినెట్లో ఉంది కదా. ఇవాళ నేను అదే అంటున్నా. ఒక ఈటెల రాజేంద్ర గారు ఆనాడు మంత్రి పదవి ఉద్యమంలోకి వచ్చినటువంటి జూపల్లి కృష్ణారావు గారు, హరీష్ గారు, కేటీఆర్ గారు, నాయన నరసింహారెడ్డి గారు, మీరు మొత్తం చూడండి క్యాబినెట్లో ఎంతమంది ఉన్నారు, దాంట్లో వీళ్ళు ఎంతమంది, వాళ్ళు ఎంతమంది. డెఫినెట్గా ఏ పార్టీ అయినా ప్రభుత్వం అయినా ముందుకు పోయేటటువంటి క్రమంలో కొంతమంది కొత్త వాళ్ళని కూడా మేము తీసుకుంటాం. మేము బలంగా ఉండడం ఎంత ముఖ్యమో ప్రత్యర్థులు బలహీనంగా ఉండడం కూడా అంతే ముఖ్యం. టీఆర్ఎస్ పార్టీ రాజకీయంగా బలపడాలి. తెలంగాణ రాష్ట్ర సమితి నేతృత్వంలోని ప్రభుత్వం కూడా సమర్థవంతంగా ఉండాలి. పొలిటికల్ స్టెబిలిటీ ఈజ్ ఇంపార్టెంట్ అని మేము భావించినాం కాబట్టి ఇవాళ మా నెంబర్ను 63 నుంచి 90కి తీసుకొని పోయినాం. వేరే పార్టీలలో సమర్థవంతంగా ఉన్నటువంటి వాళ్ళు తీసుకొని పని చేసుకుంటాం. ప్రజా సమస్యలు రైజ్ చేస్తున్నటువంటి, ప్రజలకు సంబంధించిన ఇష్యూస్ రైజ్ చేస్తున్నటువంటి జేఏసీ వెనకాల కూడా ప్రతిపక్షాలకు చెందిన పార్టీ నాయకులు ఉంటే సుమన్ గారికి ఎందుకు అభ్యంతరం? నేను అదే అంటున్నా. ఇవాళ మా వైపు వీళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు అని వేలెత్తి చూపుతూ మాట్లాడుతున్నటువంటి వాళ్ళను మేము అదే ప్రశ్నిస్తున్నాం. మీ దగ్గర ఎవరున్నారు? మీరు మమ్మల్ని ప్రశ్నించే నైతిక హక్కు మీకు ఉందా అని చెప్పి అంటున్నాం. అదే ప్రశ్న. కోదండరాం గారి వైపు ఒక వేలు చూపిస్తున్నటువంటి సుమన్ గారికి మీ వైపు ఎన్ని వేలు చూపిస్తున్నారో మీకు కనిపించట్లేదా? డెఫినెట్లీ నేను చెప్తున్నా అండి, మాది ఒక రాజకీయ పార్టీగా ఏమేమి పనులు చేయాలో అవన్నీ చేస్తాం. ఎందుకు చేయమండి? మేము ఒక రాజకీయ పార్టీగా మేము బలంగా ఉండడం ముఖ్యం, ప్రత్యర్థి పార్టీలను బలహీనపరచడం ముఖ్యం. ఎట్ ద సేమ్ టైం నా ప్రభుత్వానికి సుస్థిరత నాకు ముఖ్యం.
మీ నిమిషానికి నా ప్రభుత్వం సుస్థిరంగా ఉండాలి, నాకు ఎమ్మెల్యేలు కావాలి, సమర్థవంతమైనటువంటి మంత్రులు కావాలి, గుడ్ గవర్నెన్స్ నడవాలి, మంచి అడ్మినిస్ట్రేషన్. ఆల్రెడీ కంఫర్టబుల్ నెంబర్, ఇది మా ఆలోచన. కంఫర్టబుల్ నెంబర్ ఉన్నా కూడా కొత్తగా పార్టీలు కంఫర్టబుల్ నెంబర్ అంటే కంఫర్టబుల్ నెంబర్ అంటే 119 కంఫర్టబుల్ కంఫర్టబుల్ నెంబర్ అంటే ఈ రోజు వచ్చినటువంటి మెజారిటీ సరిపోదా మీకు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి? ప్రభుత్వం ఏర్పాటు చేశారుగా. ప్రభుత్వం ఏర్పాటు చేయడం వేరు, ప్రభుత్వం సుస్థిరంగా కొనసాగడం వేరు. కంఫర్టబుల్ నెంబర్ అంటే 119 పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల మీద. కంఫర్టబుల్ నెంబర్ అంటే నా ఉద్దేశం 119లో పక్క పార్టీలకు సంబంధించి మురళి గారు పక్క పార్టీల నుంచి నాయకులు ఏ రకంగా అయితే మన పార్టీలకు జంప్ అయ్యారో అదే పద్ధతిలో మన పార్టీ నుంచి ఎవరు జంప్ అయిపోతారు. కంఫర్టబుల్ నెంబర్ అంటే నా ఉద్దేశం 119లో 100 అని నా ఉద్దేశం. 100 మంది ఎమ్మెల్యేలు ఉంటే నేను కంఫర్ట్గా ఉన్నట్టు భావిస్తా. 100 మంది ఎమ్మెల్యేలు ఉంటే నా ప్రభుత్వం సుస్థిరంగా ఉన్నట్టు నేను భావిస్తా. డెఫినెట్గా నేను అదే ప్రయత్నం చేస్తాను. ఉన్న వాళ్ళ మీద నమ్మకం లేదా? డెఫినెట్గా నేను అదే ప్రయత్నం చేస్తాను. మ్యాజిక్ ఫిగర్ కంటే ఒకటి ఎక్కువ ఉన్నా కూడా ప్రభుత్వం డెఫినెట్ ఇప్పుడు 119 స్థానాల్లో 100 మంది ఎమ్మెల్యేలు నా పార్టీకి ఉండాలని నేను కోరుకుంటా. అప్పుడు నా ప్రభుత్వం సుస్థిరంగా ఉంటుందని చెప్పి నేను భావిస్తా. అది ప్రజల వచ్చే ఎన్నికల్లో కూడా 100 స్థానాలు గెలిపించాలని నేను నా ప్రజలను అప్పీల్ చేసుకుంటా. అది ప్రజల నుంచి రావాలా లేక ఎమ్మెల్యేలని నాయకుల్ని ఎమ్మెల్యేలకు ప్రజలు నాయకుల్ని డైరెక్ట్గా ఎత్తుకొస్తే వస్తుంది? ఎమ్మెల్యేలకు ప్రజలు ఓట్లేయలేరా? వాళ్ళ ఎన్నికల్లో ఆయా పార్టీల తరపున కూడా ఓట్లేశారుగా. డెఫినెట్ ఆ పార్టీలో విలీనమైనాయి కదా. ఆ పార్టీలు వైఎస్ఆర్సీపీలో విలీనమైంది, సిపిఐలో విలీనమైంది, అసెంబ్లీ స్పీకర్ గారికి లెటర్లు ఇచ్చిండ్రు, టీడీఎల్పీ విలీనమైంది, అసెంబ్లీ స్పీకర్ గారికి లెటర్ ఇచ్చారు. ఆయా ఇష్యూస్ మీద ఆయా పార్టీలు నాయకులు ఆల్రెడీ మీతో కొట్లాడుతున్నారు. ఆల్రెడీ కోర్టులకు వెళ్ళింది కదా వ్యవహారం. కోర్టులో ఉంది, కోర్టులో ఉంది కదా. అదే అడుగుతున్నాను నేను కూడా. చూద్దాం అంటే ఆ రకంగా తీసుకురావడానికి కూడా సమంజసం. డెఫినెట్గా నేను ఏమంటున్నా, నాకు నా తెలంగాణ సుస్థిరత ముఖ్యం, నా తెలంగాణ ప్రభుత్వం స్థిరంగా ఉండడం ముఖ్యం. ఆ క్రమంలో ఇతర రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి వాళ్ళని డెఫినెట్గా నేను తీసుకుంటా. ఇది చిల్లరమల్ల రాజకీయం కాదు, ఇది రాజకీయ పునరేకీకరణ, తెలంగాణ రాష్ట్ర సుస్థిరత కోసమని ముఖ్యమంత్రి గారు చెప్పారు. 100 కోట్లు కావాలా, 100 కేసులు కావాలా? ఇది ఎన్నికల సందర్భంలో మీరు చేసినటువంటి క్యాంపెయిన్ వివేక్ని ఉద్దేశించి. ఈరోజు అదే వివేక్ మీ సీటుకి ప్రమాదం తీసుకురాబోతున్నారా? మా వివేకానంద నేను సహజంగా మంచి ఫ్రెండ్స్, మంచిగా కలిసిమెలిసి ఉన్నాం, కలిసిమెలిసి ఒకటే పార్టీలో పనిచేస్తున్నాం. మీ నవ్వే చాలా క్లియర్గా అర్థమవుతుంది దాని వెనకాల ఆంతర్యం ఏంటో. 1000% ఇప్పుడు వారు నేను ఇద్దరం ఒకటే పార్టీలో ఉన్నాం, ఒకటే పార్టీలో కలిసి పనిచేస్తున్నాం. ఆనాడు వారు వేరే పార్టీలో ఉన్నారు, నేను టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా. ఎన్నికల సందర్భంలో చాలా విషయాలు మాట్లాడుకుంటాం. అంతిమంగా ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు, గెలిపించారు, అవకాశం ఇచ్చారు. అదే ఆ 100 కోట్లు ఉన్నటువంటి వివేక్ ఈరోజు వివేక్ని సుమన్ ఎదుర్కోగలుగుతాడు? వాళ్ళిద్దరం కలిసి ఒక టికెట్ తెచ్చుకునేటువంటి క్రమంలో ఇవాళ ఇద్దరం కలిసి ఒకటే పార్టీలో ఉన్నాం. మాకెన్నో టికెట్ల గోల లేదండి. నా విషయానికి వస్తే నేను ఎన్నో టికెట్ల గురించి ఆలోచించాను. గతంలో కూడా నేను ఎంపీకి పోతానని నేను అడగలేదు. కేసీఆర్ గారు నాకు అవకాశం ఇచ్చినారు. సో నెక్స్ట్ ఏందనేది కేసీఆర్ గారు నిర్ణయిస్తారు. అధిష్టానం ఎట్లా చెప్తే అట్లా. పెద్దపల్లి నుంచి మళ్ళీ కంటెస్ట్ చేయగలను, వివేక్ని కాదని కేసీఆర్ గారి దగ్గర టికెట్ తెచ్చుకోగలను అనుకుంటున్నారు? కేసీఆర్ గారు ఏది చెప్తే నేను అది చేస్తాను. దాంట్లో ఇంకో ఆలోచన ఉండదు నాకు. ఎంపీ గారు ఉంటారా, ఎమ్మెల్యేగా వస్తారా? కేసీఆర్ ఏది చేయమంటే అది చేస్తాను. ఎంపీ నుంచి పోటీ చేసి మొట్టమొదటిసారిగా మళ్ళీ ఎమ్మెల్యేకి పోటీ చేయి అని చెప్పి నెక్స్ట్ ఎలక్షన్స్లో చెప్తే ఏదైనా డిమోట్ అయ్యాను అని చెప్పి ఏమైనా ఫీల్ అవుతారా? కేసీఆర్ గారు ఏది చెప్పి అది చేస్తా. కేసీఆర్ గారు పోటీ చేయమంటే పోటీ చేస్తా. పోటీ చేయకు పార్టీ కార్యక్రమాలు చూసుకుంటే కూడా నేను పార్టీ కార్యక్రమాలు చూసుకుంటాను. నాకేదో పదవులే కావాలి, పదవులలో ఉండాలి అనేటటువంటి ఆలోచన కూడా నాకు పెద్దగానే లేదు. ఆనాడు ఉద్యమ క్రమంలో పనిచేసుకుంటూ వచ్చిన సందర్భంలో పదవి వచ్చింది. పార్టీ కోసం ఇవాళ పదవి వచ్చిన తర్వాత కూడా ఎంత సీరియస్గా యాక్టివ్గా నేను ప్రొయాక్టివ్గా ఉంటానో మీకు కూడా తెలుసు, గమనిస్తున్నారు. రేపటి రోజున కేసీఆర్ గారు ఎంపీకి పోటీ చేయమంటే ఎంపీకి పోటీ చేస్తా, ఇంకో దానికి పోటీ చేయమంటే ఇంకో దానికి పోటీ చేస్తా. ఈసారి పోటీ చేయక పార్టీ పని చూసుకుంటే పార్టీ పని చూసుకుంటా. డైరెక్ట్గా స్టూడెంట్ నుంచి ఎంపీగా అయ్యారు, కానీ ఇప్పటికీ పార్టీలో మీకంటూ ఒక గుర్తింపు లేదు అనేటువంటి ఒక బాధ ఉందా? నాకెందుకు బాగుంటే అసలు నాకు పార్టీ చాలా ఇచ్చింది, ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువ ఇచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. సీరియస్గా ఇవ్వాల్సిన దానికంటే నాకు పార్టీ చాలా ఎక్కువ ఇచ్చింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సమితిలో తెలంగాణ కేవలం కొదరనామం తిట్టడానికో లేక ఎవరి మీద దూకుడుగా పోవాలి అంటేనే సుమన్ పనికొస్తాడని చేసి సుమన్ వాడుకున్నారు. లెట్ మీ టెల్ యూ వెరీ క్లియర్లీ, టీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ ఉద్యమంలో లక్షల మంది కార్యకర్తలు పనిచేసినారు. సుమన్ కంటే ఎక్కువ దెబ్బలు తిన్న వాళ్ళు ఉన్నారు, సుమన్ కంటే ఎక్కువ సందర్భాల్లో జైల్లోకి పోయిన వాళ్ళు ఉన్నారు, కేసుల పాలైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ రాని అవకాశం ఇవాళ నాకు వచ్చింది. నేను అదృష్టంగా భావిస్తూ ఉన్నా. అందుకని నా పార్లమెంట్ మొదటి ప్రసంగంలో నేను చెప్పిన, నేను ఇంత దూరం రావడానికి అంబేద్కర్ గారు, కేసీఆర్ గారు నాకు అవకాశం ఇచ్చారు. ఇవాళ ప్రజలు నన్ను ఆశీర్వదించారు. వారందరికీ జీవితంతో రుణపడి ఉంటారు. కానీ కరీంనగర్ విజిలెన్స్ మీటింగ్లో మీరే చెప్పారు, నా వెనకాల సుమన్ రెడ్డో సుమన్ రావో అనేటువంటి తోకలు కనుక ఉండుంటే నా పరిస్థితి మరోలాగా ఉండేది అని చెప్పి. ఆ మాటల వెనక ఆంతర్యం నేను అట్లా చెప్పలే, రాంగ్ ఇంటర్ప్రిటేట్ చేసింది అన్నాడు మీడియా. నేను చెప్పింది ఏంటంటే, సుమన్ను కాబట్టి ఈ రకంగా మీరు చేస్తున్నారు అధికారులు, వేరే వాళ్ళైతే ఇట్లా చేస్తారా అనే కోణంలో నేను మాట్లాడింది తప్పితే ఆనాడు ఏ కులాన్ని ఉద్దేశించి నేను ఏమని లేదు, ఎవరిని ఉద్దేశించి ఏమని లేదు. ఆనాడు అధికారులు చేస్తున్నటువంటి కొన్ని తప్పిదాలు, ప్రోటోకాల్ పాటించడంలో కానీ, శిలాఫలకాల్లో పేర్లు పెట్టడం కానీ, సమావేశాలకు ఇన్వైట్ చేసే విషయంలో నిర్లక్ష్యం కానీ, వాటిని ప్రశ్నిస్తూ నేను మాట్లాడుతున్నాను. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ ఆ రకమైన వివక్ష కొనసాగుతోందని మీకు ఏమైనా అనుమానం? అసలు ఆనాడు వివక్ష గురించి నేను ఏం మాట్లాడలేదు. ఆనాడు అధికారుల నిర్లక్ష్యము, అధికారుల మొండితనము, అధికారుల పద్ధతి, దాని వెనుకున్నటువంటి కారణాలను వివరిస్తూ నేను ఆనాడు కొన్ని ఉదాహరణలు చెప్తూ నేను మాట్లాడిన తప్పితే ఆనాడు నేను కుల వివక్ష, కులాలు అసలు ఇవి నా నోట్లోకి వెళ్ళి రాలేదు. దీంతో పాటుగా ప్రైవేట్ యూనివర్సిటీకి సంబంధించిన వ్యవహారం
కి సంబంధించి కూడా ఒక పెద్ద చర్చ ఉంది. ప్రైవేట్ యూనివర్సిటీలు ఎంకరేజ్ చేయాలి అని చెప్పి మీరు కోరుకుంటున్నారా? అది మా ముఖ్యమంత్రి గారు, మా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు తీసుకునేటటువంటి నిర్ణయం. ప్రైవేట్ యూనివర్సిటీలు రావడం వల్ల అంతిమంగా విద్యార్థులు నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది అనేటువంటి ఒక ఆర్గ్యుమెంట్ ఉంది. స్టూడెంట్ యూనియన్ లీడర్గా పార్లమెంట్కి అడుగుపెట్టినటువంటి వ్యక్తి మీరు, మీకు ఈ విషయంలో స్పష్టమైనటువంటి అభిప్రాయం ఉందా లేదా? ఇప్పటికే దేశంలో 20 రాష్ట్రాల్లో ప్రైవేట్ యూనివర్సిటీలు వచ్చినాయండి, మీరు గమనించాలి. ఒక జమ్మూ కాశ్మీర్, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కొన్ని తప్ప ఆల్మోస్ట్ అన్ని రాష్ట్రాల్లో ఎక్సెప్ట్ కేరళ అన్ని రాష్ట్రాల్లో ప్రైవేట్ యూనివర్సిటీలు వచ్చినాయి. దీని మన స్టేట్లో రావాల్సినటువంటి నెంబర్ ఆఫ్ యూనివర్సిటీస్ ఉన్నటువంటి మాట, వాటిని స్ట్రెంగ్థెన్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నాయి. వాటిని వదిలిపెట్టి ప్రైవేట్ యూనివర్సిటీల వెంటపడడం అనేది కరెక్ట్ అంటారా? ప్రభుత్వ యూనివర్సిటీలను స్ట్రెంగ్థెన్ చేయాలి. ప్రభుత్వ యూనివర్సిటీలు ఉన్నాయి కదా అని ప్రైవేట్ యూనివర్సిటీలు వద్దనుకోవడం కూడా కరెక్ట్. అది ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థ BHEL ఉంది, అట్లా అని చెప్పి గూగుల్ లాంటి సంస్థ వచ్చి, అమెజాన్ లాంటి సంస్థ వచ్చి హైదరాబాద్లో ఆఫీస్ పెడతాంటామా? అది కరెక్ట్ కాదు కదా. ఉద్యోగాలు కల్పించేటువంటి ప్రైవేట్ సంస్థలు వేరు, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేటువంటి యూనివర్సిటీల వ్యవహారం వేరు. చాలా విద్యార్థి సంఘాలు బహిరంగంగానే ఈ విషయాన్ని వ్యతిరేకిస్తున్నాయి. టీఆర్ఎస్ విద్యార్థి సంఘ నాయకుడిగా, పూర్వ విద్యార్థిగా మీరు ఈ విషయంలో ఏం చెప్పదలుచుకున్నారు? చాలా స్పష్టంగా నేను చెప్తున్నాను కదండి, ప్రభుత్వ యూనివర్సిటీలను స్ట్రెంగ్థెన్ చేస్తూనే ప్రైవేట్ యూనివర్సిటీలు వస్తే కూడా తప్పేముందండి. కొంతమంది పారిశ్రామికవేత్తలకి లబ్ధి చేకూర్చేటువంటి కార్యక్రమం, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు విద్యారంగాన్ని కూడా వ్యాపారపరం చేసేటువంటి ప్రయత్నంలో భాగంగానే యూనివర్సిటీలు వస్తున్నాయనేటువంటి విమర్శ ఉంది, అవునా కాదు? వాళ్ళ ప్రైవేట్ విద్యా సంస్థలు ఎవరు చదువుకుంటలేరా అండి? భారతదేశం మొత్తమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రైవేట్ విద్యా సంస్థల స్థాయిలో ఉండడం వేరు, యూనివర్సిటీల స్థాయిలో ఉండడం వేరు. స్కూల్ స్థాయిలో ఉంటుంది, యూనివర్సిటీ స్థాయిలో ఉంటుంది. తప్పేంది, ఎడ్యుకేషన్ ఈజ్ ఎడ్యుకేషన్ కదా. స్కూల్కైనా స్కూల్ ఎడ్యుకేషన్, ప్రైవేట్ యూనివర్సిటీలు వచ్చినా ఇబ్బంది లేదు అంటారు. డెఫినెట్గా ప్రభుత్వ యూనివర్సిటీలను స్ట్రెంగ్థెన్ చేస్తూ ప్రైవేట్ యూనివర్సిటీలు కూడా ఉంటే తప్పేంది అంటున్నా నేను. తెలంగాణ రాష్ట్ర ఫార్మేషన్ నీళ్లు, నిధులు, నియామకాలు, ఈ 3 అంశాల ప్రాతిపదికన ఏర్పడే నియామకాలకు సంబంధించిన ఈ కాంట్రవర్సీ గురించి ఇప్పుడు చర్చ. నియామకాలకు సంబంధించి ఏ కాంట్రవర్సీ లేదండి. 107,000 ఉద్యోగాల ఖాళీల భర్తీ ప్రక్రియ ప్రారంభించినాము, కొన్ని ఇచ్చినాము, మిగతా అన్ని కూడా ఇస్తాము. 5 సంవత్సరాలకు ప్రజలు మాకు ఓట్లేసి మాకు అవకాశం ఇచ్చినారు. ఈ 5 ఏళ్ల కాలంలో మేము ఇచ్చినటువంటి ఈ మాటను నిలబెట్టుకొని మేము ప్రజల దగ్గరికి పోయి ఏం చెప్పుకుంటాం? కొత్తగా ఏర్పడినటువంటి ఈ కొత్త రాష్ట్రంలో, ఈ చిన్న రాష్ట్రంలో ఈరోజు ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లు ఉండాలి అనేటువంటి ఒక ఆర్గ్యుమెంట్ ఉంది. మీరు సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? అది ప్రభుత్వం దృష్టికి అయితే తీసుకెళ్తాం ఆ అంశాన్ని. నేను సమర్థించడం, వ్యతిరేకించడం అని కాదు, కానీ ప్రభుత్వం సాధ్యాసాధ్యాలను బట్టి దాని మీద ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఉద్యమ సందర్భంలో చాలా అగ్రెసివ్గా ఉండేటువంటి సుమన్ ఉద్యమం తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కొంచెం మెత్తబడిపోయారు, ఆచి తూచి మాట్లాడుతున్నారు అనుకోవచ్చా? అట్లేం లేదు, నేను అప్పుడు అట్లనే ఉన్నా, ఇప్పుడు అట్లా. మీరు గమనించాలి, ఆనాడు కేసీఆర్ గారి వైపు నిలబడి ఉద్యమంలో ఎంత అగ్రెసివ్గా ఉన్నాను, ఈరోజు కూడా రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత మా ప్రభుత్వంలో భాగస్వామిగా ఇవాళ కూడా చాలా అంశాల మీద అంతే గట్టిగా స్పందిస్తున్నాను. సుమన్లో ఆ దూకుడు తగ్గిపోయింది అనుకోవచ్చా? స్టూడియోలో కొట్టినటువంటి సుమన్, ఉద్యమ సందర్భంలో ఉండేటటువంటి పోలీసుల చేతిలో దెబ్బలు తిన్నటువంటి సుమన్ ఈరోజు చాలా సాఫ్ట్ అయిపోయాడు. ఎంపీగా కూడా దెబ్బలు తినమంటారా? ఈరోజు కూడా దెబ్బలు తినమంటారా? ఆనాడు ఉద్యమ సందర్భంలో డెఫినెట్ ఉద్యమం చేసే క్రమంలో దెబ్బలు తిన్నాం, కొట్టినాం, జైళ్ళకు పోయినాం, కేసుల పాలైనాం. ఇవాళ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్గా రాష్ట్రానికి ఏం జరగాలి, రాష్ట్రానికి ఏం చేయాలి, నా నియోజకవర్గానికి నేనేం చేసుకోవాలి, ఈ ఆలోచనలు ఉంటుంది. మీరు గమనిస్తే మురళి గారు, నాకు ఒక నిమిషం మీరు అవకాశం ఇవ్వాలి. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ చరిత్రలో లేనటువంటి పనులు మేము చేసినాం. ఇవాళ FCI రామగుండం ఎరువుల కర్మాగారం పునరుద్ధరించినాం. 21 TMCల ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి స్టోరేజ్కి దాన్ని 504 కోట్లు ఖర్చు పెట్టి 21 గ్రామాల R&R కంప్లీట్ చేసి తీసుకొచ్చినాం. NH63 కింద 200 కోట్ల రూపాయలు చెన్నూరు దగ్గర మంజూరు చేయించినాం. అదేవిధంగా మంచిర్యాల టు చంద్రాపూర్ దాదాపు 1540 కోట్ల రూపాయలు మంజూరు కాబోతూ ఉన్నాయి. అది నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా కింద రాబోతూ ఉన్నాయి. అవే కాకుండా ఇంకా చాలా పనులు మా ప్రాంతంలో మేము చేసినాం. సింగరేణి కార్మికులకు వారసత్వ ఉద్యోగాలు జాతీయ సంఘాలు ఆనాడు పోగొట్టినాయి, అది తిరిగి పునరుద్ధరించడంలో నేను ముఖ్యమంత్రి గారితో కానీ, మా మంత్రులతో కానీ, మా కవిత గారు, మా సోదరుమని మేమంతా చాలా కృషి చేసినాం. ఇంతకీ సుమన్ పొలిటికల్గా తీసుకుంటే ఎవరి వర్గం? కేటీఆర్ వర్గమా, హరీష్ వర్గమా? హరీష్ గారు, కేటీఆర్ గారు ఇద్దరు కేసీఆర్ వర్గం, నేను కేసీఆర్ వర్గం అని చెప్పి తప్పించుకుంటారా? లేదండి, మేమంతా కేసీఆర్ వర్గమే. మా దాంట్లో వర్గపూర్ లేదండి, అదంతా మీడియా సృష్టి. అంతవరకే మీడియా సృష్టి అని చెప్పి మేమంతా కేసీఆర్ మనుషులం. హరీష్ గారిని ఎవరు తయారు చేశారు? కేసీఆర్ గారు. కేటీఆర్ గారిని ఎవరు తయారు చేశారు? కేసీఆర్. సుమన్ ఎవరు తయారు చేశారు? కేసీఆర్ గారు. మేమంతా కేసీఆర్ శిష్యులం, కేసీఆర్ మనుషులం. మా బాస్ కేసీఆర్, మాకు ఎవరికి ఏం వర్గాలు లేవు. రైట్ సుమన్ గారు, టీవీ9 కోసం ధన్యవాదాలు. ఇది ఎంపీ సుమన్తో ఎన్కౌంటర్. నెక్స్ట్ ఎన్కౌంటర్ మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి టీవీ9.